సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్పల్లి గ్రామ శివార్లో నిన్నటి రోజు 7 గంటల ప్రాంతంలో కూడా ఒక సిద్దిపేట నుంచి బయలుదేరినటువంటి బలవంతపూర్ గ్రామస్తులు ఇది సంబంధించిన ఒక కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే బావిలో కూడా పడిపోయిన స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే వారు సిద్దిపేట నుంచి 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి వాళ్ళ గ్రామానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. చూస్తున్నట్టయితే అందులో నలుగురు ఉన్నారు. భార్య భాగ్యతో పాటు కొడుకు నియాన్స్, కూతురు షాన్విక కూడా ఉంది. దీనికి సంబంధించి చూస్తుంటే ఒక దశదిన కర్మ 11 రోజుల యొక్క కర్మకు వెళ్ళినటువంటి రాజు దంపతులు కూడా అక్కడి నుంచి బయలుదేరి 7 గంటల ప్రాంతంలో తన స్వగ్రామమైనటువంటి బలవంతపూర్కు గ్రామానికి బయలుదేరే సమయంలో మార్గం మధ్యలో ఉన్నటువంటి అప్పన్పల్లి గ్రామ శివార్లో ఉన్న బావిలో పడి ఎవరికి కూడా ఇక్కడ సమాచారం లేదు. వాళ్ళ ఫోన్ కూడా పనిచేయకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి బంధువులు ఫోన్ చేస్తే ఫోన్ కడవలేని చెప్పి దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు ఫోన్ చేస్తే ఫోన్ కలవకపోవడంతో ఫోన్కు సంబంధించిన సిగ్నల్ ఆధారంగా అప్పన్పల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి బావిలో పడ్డట్టు వాళ్ళకు సమాచారం అందింది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సమాచారం మేరకు ఇదే బావిలో పడ్డట్టు కూడా సమాచారం ఉంది. ఇదే కారులకు సంబంధించి చూసుకున్నట్లయితే షిఫ్ట్ డిజైర్కి సంబంధించి ఇదే కారులో వాళ్ళు ప్రయాణం చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరు చిన్న పిల్లలతో పాటు తన భార్య భాగ్యతో పాటు రాజు కూడా ఇదే కారులో ప్రయాణం చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క కారులో వెళ్ళిన సందర్భాన్ని బట్టి చూస్తుంటే ఒక దశదిన కర్మకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో బలవంతపూర్ గ్రామస్తులు అదేవిధంగా అప్పన్పల్లి గ్రామస్తులు కూడా చూస్తున్న పరిశీలన బట్టి చూస్తుంటే శోక సముద్రంలో మునిగి తేలినారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ చూస్తుంటే స్థానికంగా అప్పన్పల్లి గ్రామస్తులు ఈ యొక్క మార్గం గుండా వెళ్ళేటువంటి సిద్దిపేట నుంచి దుబ్బాకు వెళ్ళేటువంటి స్థానికులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. అప్పన్పల్లి గ్రామస్తులు ప్రస్తుతం మనతో ఉన్నారు. దీనికి సంబంధించి గ్రామ సర్పంచ్ రామరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇక్కడ సంఘటన చూస్తుంటే ఘోరంగా ఉంది. నలుగురు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు? ఇటువంటి సంఘటన చాలా బాధాకరం సార్. ప్రస్తుతం ఈ రోడ్డు డబల్ రోడ్ అయ్యి 10-12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఆర్ఎంబి అధికారులకు విన్నవించుకున్నాము, కానీ బడ్జెట్ లేదు అనుకుంటూ వాళ్ళు అట్లే దాటేసుకుపోయినారు. క్రమేపీ ఇప్పుడు చాలా ఇది బాధాకరం. మలుపు దగ్గర ఉన్నది కాబట్టి చాలా బాధాకరం. ఇటువంటి 2-3 బావులు ఉన్నాయి. ఈ బావులను తొందరగా ఎమ్మెల్యే గారు కానీ ఆర్ఎంబి అధికారులు కానీ చొరవ తీసుకొని దీనికి రిటర్నింగ్ వాళ్ళు కట్టినట్లయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉంటుందని మనవి చేసుకుంటున్నాం. అంటే ఈ గ్రామానికి గతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్ అయినట్టు కూడా తెలిసింది. ఈ క్రాసింగ్ చూస్తుంటే ఈ మూలమలుపు చాలా ప్రమాదాలకు కూడా జరిగినట్టు తెలిసింది. కాబట్టి అంటే ఇంతకుముందు ఎటువంటి ప్రమాదాలు జరగచ్చు? ఇంతకుముందు కూడా ఇక్కడ పెద్ద పైప్ ఉండి 1 మీటర్ పైప్ ఇక్కడ పెట్టిండ్రు. అది పలిగిపోతే పక్కకు పడేసిండ్రు. ఇక్కడ నుంచి మన సిద్దిపేట నుంచి వచ్చి ఇదే టర్నింగ్ మీద గుద్దుకొని చనిపోవడం జరిగింది. చింతపడక అభ్యర్థి గొల్లోల పిల్లవాడు. అప్పుడు కూడా చెప్పినాము, ఆర్ఎంబి అధికారులకు విన్నవించుకున్నాము, అయినను వాళ్ళు చొరవ తీసుకోలేదు. ఇప్పుడైనా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఇమ్మీడియట్లీ వీటికి రిటర్నింగ్ వాళ్ళు కట్టినట్లయితే కొంచెం ఇటువంటి బాధలు నివారించవచ్చని మా యొక్క అభిప్రాయం. అంటే నిన్నటి రోజు జరిగిన సందర్భాన్ని చూసుకున్నట్టయితే దుబ్బాక పోలీసులు కూడా మీకు కూడా ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. మీరే ట్రేస్ అవుట్ చేసిన లొకేషన్ కూడా చూసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. కాబట్టి ప్రత్యక్షంగా చూసినప్పుడు ఎట్లా ఉంది పొజిషన్, ఏం చెప్తారు? ప్రత్యక్షంగా చూసినప్పుడు 12 గంటలకు సార్ దుబ్బాక ఎస్ఐ గారు ఫోన్ చేసి ఉండే. అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చి చూసేసరికి బండి మనకు కనబడుతుంది నెంబర్ ప్లేట్ మీదికి. అప్పటి వరకే ఫోన్ చేయగా 15 నిమిషాల్లో వాళ్ళందరూ వచ్చి చుట్టాలు ఎస్ఐ సిబ్బందితో వచ్చి చూసి వేరే ట్రైనింగ్ కింద తెప్పించి తీసేసరికి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినాయి. చాలా బాధాకరంగా ఉన్నారు. ఒకటే దగ్గర ఇలా అల్పించుకొని పండుకున్నారు. అదని చూస్తే భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పినట్టుగా ఇలా పనుల పునరావృతం కాకుండా ఇటువంటి యాక్సిడెంట్ కాకుండా దీన్ని గవర్నమెంట్ చర్య తీసుకొని మన ఎమ్మెల్యే గారు అయినా ఆర్ఎంపీ అధికారులు చర్య తీసుకొని వాళ్ళు కట్టాలని కోరుతున్నాం. ఇది ఒకటే బాగా కాదు. మొన్న 6 నెలల క్రితం ఇంకొక అతను మూత్రం పోయి కూడా అలా వడి చచ్చిపోయాడు, వేరే ఊరు అతను. ఇట్లే బాగా ఘోరంగా జరుగుతున్నాయి. బయట వాళ్ళకి అవగాహన లేకపోయేసరికి రోడ్డు పక్కకి ఉండే వరకు ఇలాంటివి జరుగుతున్నాయి. జరగకుండా ఒక 5 బావిలు ఉన్నాయి. 5 బావిలకు రిటర్నింగ్ వాళ్ళు కట్టి ఇంకొకసారి ఇంకొక కుటుంబాలు ఇలా సుఖసంలో కలవకుండా ఫ్యామిలీకి తుడిచిపెట్టుకోబోతున్నాయి. కాబట్టి ఇది చాలా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అంటే మీరు చెప్పండి, బావి దగ్గరికి ప్రతిరోజు వస్తారు కాబట్టి చూడగానే ఏమనిపించింది? ఇది ఇక్కడ ఎవరు ఉన్నారు అప్పుడు ఆ సమయంలో? మేము రాత్రి 10 గంటలకు మేము ఇక్కడికి వెళ్ళిపోతున్నాము. మాకు ఏం కనవలేదు. 12 గంటలకు వచ్చే వరకల్లా ఇక్కడ పడ్డారు. చూసే వరకల్లా మొత్తం పిల్లలతో సహా మొత్తం దగ్గరికి వచ్చి చనిపోయారు వాళ్ళు. కాళ్ళు మొత్తం అలా మునిగింది. ఒక మీదికి భాగం మీకు తెలిసి ఉన్నది. 3 గంటల దాకా బాగా ఇబ్బంది పడ్డాము. పోలీసు వారు వచ్చారు. అందరం క్రేన్తో సహా మొత్తం గుంజి గడ్డకేసినాము. అది వరకు చనిపోయారు వాళ్ళు. అంటే ప్రతిరోజు ఇదే ఒక ఏరియాలో మీరు తిరుగుతున్నారు కాబట్టి అంటే ఎట్లా అనిపిస్తుంది? యాక్సిడెంట్ చూసిన తర్వాత నలుగురు ఒకటేసారి చనిపోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? గ్రామంలో ఏమనుకుంటున్నారు? ఇది చాలా బాధాకరం. ఇది వాస్తవానికి ఇక్కడ
చనిపోవడం కారణం ఏంటంటే ఇక్కడ టర్నింగ్ ఉండి బావి లేకపోతే ఆల్రెడీ పొలాలకి ఇలాగ వెళ్ళిపోతే బతికేవాళ్ళు. ఈ టర్నింగ్ మీదే బావి ఉండే వరకు కంట్రోల్ కాకపోవడం, హై స్పీడ్ వచ్చి కంట్రోల్ కాకపోయేసరికి ఏ సంఘటన జరిగింది. మళ్ళీ ఈ సంఘటన జరగకుండా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అంటే ఇది పరిస్థితి, ఎవరిని కదిలించినా కూడా నలుగురు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అంటే గతంలో కూడా ఇటువంటి యాక్సిడెంట్లు అవుతున్నాయి. సంబంధిత ఉన్నత అధికారులు కూడా అప్పటిమంతకు తూతూ మంత్రంగా వస్తున్నారు, చూస్తున్నారు తప్ప ఈ యొక్క యాక్సిడెంట్లకు తెరపడే అవకాశం లేదు అని చెప్పి ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాలి. ఇటువంటి యాక్సిడెంట్లు మూల మలుపుల మీద సెక్యూరిటీగా ఉండాల్సి ఉంది, బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ కుటుంబంలో నలుగురు చనిపోవడం వల్ల ఇటు అప్పనపల్లి గ్రామంలో, అదేవిధంగా బలవంతపూర్ గ్రామంలో కూడా ఒక శోక సముద్రం మునిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే సంబంధిత డెడ్ బాడీలను కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తీసుకెళ్లి పోస్ట్ మార్టం కోసం సిద్ధం చేసిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన చూస్తుంటే గతంలో ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, కానీ మరి ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి యాక్సిడెంట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి ప్రధానంగా అప్పనపల్లి గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్పల్లి గ్రామ శివార్లో నిన్నటి రోజు 7 గంటల ప్రాంతంలో కూడా ఒక సిద్దిపేట నుంచి బయలుదేరినటువంటి బలవంతపూర్ గ్రామస్తులు ఇది సంబంధించిన ఒక కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే బావిలో కూడా పడిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే వారు సిద్దిపేట నుంచి 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి వాళ్ళ గ్రామానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. చూస్తున్నట్టయితే అందులో నలుగురు ఉన్నారు. భార్య భాగ్యతో పాటు కొడుకు నియాన్స్, కూతురు షాన్విక కూడా ఉంది. దీనికి సంబంధించి చూస్తుంటే ఒక దశదిన కర్మ 11 రోజుల కర్మకు వెళ్ళినటువంటి రాజు దంపతులు కూడా అక్కడి నుంచి బయలుదేరి 7 గంటల ప్రాంతంలో తన స్వగ్రామమైనటువంటి బలవంతపూర్కు గ్రామానికి బయలుదేరే సమయంలో మార్గం మధ్యలో ఉన్నటువంటి అప్పనపల్లి గ్రామ శివార్లో ఉన్న బావిలో పడి ఎవరికి కూడా ఇక్కడ సమాచారం లేదు. వాళ్ళ ఫోన్ కూడా పని చేయకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి బంధువులు ఫోన్ చేస్తే ఫోన్ కడవలేని చెప్పి దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు ఫోన్ చేస్తే ఫోన్ కలవకపోవడంతో ఫోన్కు సంబంధించిన సిగ్నల్ ఆధారంగా అప్పనపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి బావిలో పడ్డట్టు వాళ్ళకు సమాచారం అందింది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సమాచారం మేరకు ఇదే బావిలో పడ్డట్టు కూడా సమాచారం ఉంది. ఇదే కారులకు సంబంధించి చూసుకున్నట్లయితే షిఫ్ట్ డిజైర్కి సంబంధించి ఇదే కారులో వాళ్ళు ప్రయాణం చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరు చిన్న పిల్లలతో పాటు తన భార్య భాగ్యతో పాటు రాజు కూడా ఇదే కారులో ప్రయాణం చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క కారులో వెళ్ళిన సందర్భాన్ని బట్టి చూస్తుంటే ఒక దశదిన కర్మకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో బలవంతపూర్ గ్రామస్తులు, అదేవిధంగా అప్పనపల్లి గ్రామస్తులు కూడా చూస్తున్న పరిశీలన బట్టి చూస్తుంటే శోక సముద్రంలో మునిగి తేలినారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ చూస్తుంటే స్థానికంగా అప్పనపల్లి గ్రామస్తులు ఈ యొక్క మార్గం గుండా వెళ్ళేటువంటి సిద్దిపేట నుంచి దుబ్బాకు వెళ్ళేటువంటి స్థానికులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. అప్పనపల్లి గ్రామస్తులు ప్రస్తుతం మనతో ఉన్నారు. దీనికి సంబంధించి గ్రామ సర్పంచ్ రామరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇక్కడ సంఘటన చూస్తుంటే ఘోరంగా ఉంది, నలుగురు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు? ఇటువంటి సంఘటన చాలా బాధాకరం సార్. ప్రస్తుతం ఈ రోడ్డు డబల్ రోడ్ అయి 10-12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా RMB అధికారులకు విన్నవించుకున్నాము, కానీ బడ్జెట్ లేదు అనుకుంటూ వాళ్ళు అట్లే దాటేసుకుపోయినారు. క్రమేపీ ఇప్పుడు చాలా ఇది బాధాకరం, మలుపు దగ్గర ఉన్నది కాబట్టి చాలా బాధాకరం. ఇటువంటి 2-3 బావులు ఉన్నాయి. ఈ బావులను తొందరగా ఎమ్మెల్యే గారు కానీ RMB అధికారులు కానీ చొరవ తీసుకొని దీనికి రిటర్నింగ్ వాళ్ళు కట్టినట్లయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉంటుందని మనవి చేసుకుంటున్నాం. అంటే ఈ గ్రామానికి గతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రాసింగ్ చూస్తుంటే ఈ మూల మలుపు చాలా ప్రమాదాలకు కూడా జరిగినట్టు తెలుస్తుంది. కాబట్టి అంటే ఇంతకుముందు ఎటువంటి ప్రమాదాలు జరగచ్చు? ఇంతకుముందు కూడా ఇక్కడ పెద్ద పైప్ ఉండే 1 మీటర్ పైప్ ఇక్కడ పెట్టిండ్రు. అది పలిగిపోతే పక్కకు పడేసిండ్రు. ఇక్కడ నుంచి మన సిద్దిపేట నుంచి వచ్చి ఇదే టర్నింగ్ మీద గుద్దుకొని చనిపోవడం జరిగింది. చింతపడక అభ్యర్థి గోల్లోల పిల్లవాడు. అప్పుడు కూడా చెప్పినాము, RMB అధికారులకు విన్నవించుకున్నాము, అయినాను వాళ్ళు చొరవ తీసుకోలేదు. ఇప్పుడైనా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఇమ్మీడియట్లీ వీటికి రిటర్నింగ్ వాళ్ళు కట్టినట్లయితే కొంచెం ఇటువంటి బాధలు నివారించవచ్చు అని మా యొక్క అభిప్రాయం. అంటే నిన్నటి రోజు జరిగిన సందర్భాన్ని చూసుకున్నట్టయితే దుబ్బాక పోలీసులు కూడా మీకు కూడా ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. మీరే ట్రేస్ అవుట్ చేసిన లొకేషన్ కూడా చూసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రత్యక్షంగా చూసినప్పుడు ఎట్లా ఉంది పొజిషన్, ఏం చెప్తారు? ప్రత్యక్షంగా చూసినప్పుడు 12 గంటలకు సార్ దుబ్బాక ఎస్ఐ గారు ఫోన్ చేసి ఉండే. అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చి చూసేసరికి బండి మనకు కనబడుతుంది నెంబర్ ప్లేట్ మీదికి. ఇక అప్పటి వరకే ఫోన్ చేయగా 15 నిమిషాల్లో వాళ్ళందరూ వచ్చారు, చుట్టాలు ఎస్ఐ సిబ్బందితో వచ్చి చూసి వేరే ట్రైనింగ్ తెప్పించి తీసేసరికి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినాయి. చాలా బాధాకరంగా ఉన్నారు. ఒకటే దగ్గర ఇలా అల్పించుకొని పండుకున్నారు. అదని చూస్తే భయంకరమైన పరిస్థితి.
ఇక ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పినట్టుగా ఇలా పనుల ప్రభుత్వం కాకుండా ఇటువంటి యాక్సిడెంట్ కాకుండా దీన్ని గవర్నమెంట్ చర్య తీసుకొని మన ఎమ్మెల్యే గారు అయినా ఆర్ఎంపీ అధికారి చర్య తీసుకొని వాళ్ళు కట్టాలని కోరుతున్నాం. ఇలా ఇది ఒకటే బాగా కాదు, మొన్న 6 నెలల క్రితం ఇంకొక అతను మూత్రం పోయి కూడా అలా పడి చచ్చిపోయాడు, వేరే ఊరు అతను. ఇట్లే బాగా ఘోరంగా జరుగుతున్నాయి. బయట వాళ్ళకి అవగాహన లేకపోయేసరికి రోడ్డు పక్కకి ఉండే వరకు ఇలాంటివి జరుగుతున్నాయి. జరగకుండా ఒక 5 బాయిలు ఉన్నాయి, 5 బాయిలకు రిటర్నింగ్ వాళ్ళు కట్టి ఇంకొకసారి ఇంకొక కుటుంబాలు ఇలా సుఖ సంబంధంలో కలవకుండా ఫ్యామిలీకి తుడిచిపెట్టుకోబోతున్నాయి. కాబట్టి ఇది చాలా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అంటే మీరు చెప్పండి, బావి దగ్గరికి ప్రతిరోజు వస్తారు కాబట్టి చూడగానే ఏమనిపించింది? ఇది ఇక్కడ ఎవరు ఉన్నారు అప్పుడు ఆ సమయంలో? మేము రాత్రి 10 గంటలకు మేము ఇక్కడికి వెళ్ళిపోతున్నాము. మాకు ఏం కావలేదు. 12 గంటలకు వచ్చే వరకల్లా ఇక్కడ పడ్డారు. చూసే వరకల్లా మొత్తం పిల్లలతో సహా మొత్తం దగ్గరికి వచ్చి చనిపోయారు వాళ్ళు. కాళ్ళు మొత్తం అలా మునిగింది, ఒక మీదికి భాగం మీకు తెలిసి ఉన్నది. 3 గంటల దాకా బాగా ఇబ్బంది పడ్డాము. పోలీసు వారు వచ్చారు, అందరం క్రేన్తో సహా మొత్తం గుంజి గడ్డకేసినాము. అది వరకు చనిపోయారు వాళ్ళు. అంటే ప్రతిరోజు ఇదే ఒక ఏరియాలో మీరు తిరుగుతున్నారు కాబట్టి అంటే ఎట్లా అనిపిస్తుంది? యాక్సిడెంట్ చూసిన తర్వాత నలుగురు ఒకటేసారి చనిపోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? గ్రామంలో ఏమనుకుంటున్నారు? ఇది చాలా బాధాకరం. ఇది వాస్తవానికి ఇక్కడ చాలా చనిపోవడం కారణం ఏంటంటే ఇక్కడ టర్నింగ్ ఉండి బావి లేకపోతే ఆల్రెడీ పొలాలకు గిలాకి వెళ్ళిపోతే బతికేవాళ్ళు. ఈ టర్నింగ్ మీదే బావి ఉండే వరకు కంట్రోల్ కాకపోయాడు, హై స్పీడ్ వచ్చి కంట్రోల్ కాకపోయేసరికి ఏ సంఘటన జరిగింది. మళ్ళీ ఈ సంఘటన జరగకుండా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అంటే ఇది పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా నలుగురు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అంటే గతంలో కూడా ఇటువంటి యాక్సిడెంట్లు అవుతున్నాయి. సంబంధిత ఉన్నత అధికారులు కూడా అప్పటి మందకు తూతూ మంత్రంగా వస్తున్నారు, చూస్తున్నారు తప్ప ఒక యాక్సిడెంట్లకు ఒక తెరపడే అవకాశం లేదు అని చెప్పి ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాలి. ఇటువంటి యాక్సిడెంట్లు మూల మలుపుల మీద సెక్యూరిటీగా ఉండాల్సి ఉంది, బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ కుటుంబంలో నలుగురు చనిపోవడం వల్ల ఇటు అప్పనపల్లి గ్రామంలో అదేవిధంగా బలవంతపురం గ్రామంలో కూడా ఒక శోక సముద్రం మునిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే సంబంధిత డెడ్ బాడీలను కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తీసుకెళ్లి పోస్ట్ మార్టం కోసం సిద్ధం చేసిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన చూస్తుంటే గతంలో ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, కానీ మరి ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి యాక్సిడెంట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి ప్రధానంగా అప్పనపల్లి గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.